ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 31వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష త్రయోదశి తిథి ఉదయం 8:05 వరకు, తదుపరి చతుర్దశి తిథి రాత్రి 5:52 వరకు, తదుపరి పూర్ణిమ తిథి. పునర్వసు నక్షత్రం రాత్రి 1:34 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. విష్కుంభ యోగం మధ్యాహ్నం 1:33 వరకు, తదుపరి ప్రీతి యోగం. తైతులకరణం ఉదయం 8:25 వరకు, తదుపరి గరిజకరణం సాయంత్రం 7:07 వరకు, తదుపరి వణిజకరణం రాత్రి 5:52 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశి శ్రవణ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో రాత్రి 8:01 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 2:30 నుండి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 11:21 నుండి 12:49 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 6:11, చంద్రోదయం సాయంత్రం 4:38, చంద్రాస్తమయం ఎల్లుండి తెల్లవారుజామున 6:15. దుర్ముహూర్తం ఉదయం 6:48 నుండి 8:19 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. రాహుకాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు. గుళిక కాలం ఉదయం 6:48 నుండి 8:14 వరకు. యమగండం మధ్యాహ్నం 1:55 నుండి 3:20 వరకు. ఏకార్గళ దోషం ఇవాళ రాత్రి 3:27 నుండి రేపు మధ్యాహ్నం 1:33 వరకు ఉంటుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శ్రవణ నక్షత్రంలోనూ, చంద్రుడు పునర్వసు నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. శుక్రమౌఢ్యమి త్యాగం రేపు సాయంత్రం 6:36 పూర్తి అవుతుంది. శని త్రయోదశి రేపు ఉదయం 8:25 వరకు ఉంటుంది. శనివారం త్రయోదశి తిథి కలయిక చేత ఈ శని త్రయోదశి తిథి ఏర్పడుతుంది. ఈ సమయంలో శనిగ్రహ దోష నివారణ పూజలు చేయించుకోవటానికి అనుకూలం. భద్రకరణం రేపు రాత్రి ఎల్లుండి తెల్లవారుజామున 5:52 నుండి ఎల్లుండి సాయంత్రం 4:42 వరకు ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. పురాణాల కథనం ప్రకారం భద్రాదేవి యమధర్మరాజు కుమార్తె, శని భగవానుడు చెల్లెలు. చూడచక్కని రూపంతో, తరచూ సౌమ్య స్వభావం కలిగి ఉండే తత్వం కలిగిన భద్ర కొన్ని సందర్భాలలో విపరీత ఆవేశానికి లోనవుతూ ఉంటుంది. ఆమె ఆవేశతత్వం తగ్గించడానికి హిందూ పంచాంగంలో విష్టికరణానికి ఆధిపత్యం ఇచ్చినట్లుగా పురాణ కథనం. భద్రకరణం సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు, కానీ కొన్ని ప్రత్యేక విషయాలలో భద్రకరణం అనుకూలం. ముహూర్త చింతామణి ప్రకారం భద్రకరణం ఎప్పుడూ సంచరించే, స్థిరంగా ఉండని స్వభావం. మేషం, వృషభం, మిథునం, వృశ్చిక రాశులలో చంద్ర సంచారం చేస్తుండగా భద్ర స్వర్గలోకంలో ఊర్ధ్వముఖంతో సంచరిస్తుంది. చంద్రుడు కర్కాటక, సింహం, కుంభ, మీన రాశిలో సంచారం చేస్తున్నప్పుడు భద్ర భూమి మీద రుజుముఖంతో సంచరిస్తుంది. చంద్రుడు కన్యా, తుల, ధనస్సు, మకర రాశులలో సంచారం చేస్తుండగా భద్ర పాతాళ లోకంలో అధోముఖంతో సంచరిస్తుంది. భద్ర భూమి మీద సంచారం చేస్తున్నప్పుడు అంటే చంద్రుడు కర్కాటక, సింహ, కుంభ, మీన రాశులలో సంచారం చేస్తుండగా భద్ర ప్రభావం భూమి మీద అధికంగా ఉంటుంది. కాబట్టి చంద్ర సంచారం పై రాశిలో ఉన్నప్పుడు భద్రకరణంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.